పిఎస్సీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని ప్రతిపక్షానికి రావాల్సిన పిఎస్సీ పదవిని కూడా రాకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ఖర్చులపై పిఎస్సీ నిఘా ఉంటుందని ఇలాంటి కుట్ర చేస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పిఎస్సీ వ్యవహారంలో ఒక్క మాటను మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. లేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, నేను 1999-95 నాటి ముఖ్యమంత్రిని అని. వారికి చేతనైనటువంటి వెన్నుపోటు రాజకీయం ద్వారా ఆ రోజు ఏ విధంగా ఎన్టీ రామారావు గారిని అయితే దించారో అదే విధంగా అదే రకమైనటువంటి వెన్నుపోటు రాజకీయంతో ఇవాళ పిఎస్సీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేశారు. ఆ రోజు అది నందమూరి కుటుంబం మిమ్మల్ని క్షమించుండొచ్చు, కానీ పోరాటాల పురిటి గడ్డ అయినటువంటి తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఏ వ్యక్తి కూడా దీన్ని హర్షించడు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు లాంటి అంశమని మీ ద్వారా మనవి చేస్తున్నాను. చంద్రబాబు